వెల్కమ్ టు మైండ్స్ అకాడమీ. ఇది మన అకాడమీ. ఈరోజు ముఖ్యంగా మనం ఆంధ్రప్రదేశ్ కరెంట్ అఫైర్స్ అనేవి డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం. దానిలో భాగంగా ఫస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ ఏంటి అని అంటే, నిన్న ఆంధ్రప్రదేశ్ స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీలో ఒక స్పెషల్ సెషన్ అనేది కన్వీన్ చేయడం జరిగిందనమాట. ఈ స్పెషల్ సెషన్ యొక్క ఆబ్జెక్టివ్ ఏంటి అని అంటే, టు పాస్ ఎ రెజల్యూషన్ టు గివ్ స్టాచ్యుటరీ రికగ్నిషన్ టు అమరావతి. దీనికోసం నిన్న అంటే మార్చ్ 28న ఆంధ్రప్రదేశ్ స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీలో ఒక స్పెషల్ సెషన్ని కన్వీన్ చేయడం జరిగింది. అయితే దీని ఆబ్జెక్టివ్ ఏంటి అని అంటే, టు పాస్ అ రెజల్యూషన్. ఈ రెజల్యూషన్ని పాస్ చేసి రెజల్యూషన్ని నేరుగా సెంట్రల్ గవర్నమెంట్కి పంపించి అండ్ ఆన్ గోయింగ్ పార్లమెంటరీ సెషన్స్ ఏవైతే ఉన్నాయో క్యాబినెట్ అప్రూవల్ తర్వాత, సో సెంట్రల్ గవర్నమెంట్కి పంపించిన తర్వాత క్యాబినెట్ అప్రూవల్ లభిస్తుందన్నమాట. దీనికి వన్స్ క్యాబినెట్ ఈజ్ అప్రూవ్డ్ దిస్ రెజల్యూషన్, దెన్ దిస్ రెజల్యూషన్ విల్ బి ఇంట్రడ్యూస్డ్ ఇన్ ది పార్లమెంట్ అండ్ సెంటర్ ఈజ్ ఆల్సో థింకింగ్ దట్ this particular resolution should be passed by the parliament in the ongoing parliamentary session. So finally, once parliament gives its approval, then finally it will be given a statutory status. అంటే దీని అర్థం ఏంటంటే, అమరావతికి తర్వాత స్టాచ్యుటరీ స్టేటస్ అనేది లభిస్తుంది అని దీని అర్థం అనమాట. ఎందుకు ఆంధ్రప్రదేశ్కి స్టాచ్యుటరీ స్టేటస్ కావాలి అనేది చాలా ముఖ్యమైన విషయం. అండ్ ఇంకొకటి ఏంటి అంటే, ఫ్రమ్ ప్రిలిమ్స్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ డేట్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. మార్చ్ 28, 2026. సో పర్టికులర్గా ఈ డేట్న ఆంధ్రప్రదేశ్ స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీ ఒక స్పెషల్ సెషన్ని కన్వీన్ చేసింది టు పాస్ ఎ రెజల్యూషన్ ఆన్ గివింగ్ స్టాచ్యుటరీ బ్యాకింగ్ టు క్యాపిటల్ అమరావతి అనమాట. ఈ స్టాచ్యుటరీ బ్యాకింగ్ రావటం వల్ల ఎలాంటి ఉపయోగం ఉంటుంది అని అంటే, ఎలాంటి లీగల్ కాంప్లికేషన్స్ కానీ టెక్నికల్ కాంప్లికేషన్స్ కానీ రావటానికి ఛాన్స్ ఉండదండి. దాంతోపాటు అమరావతి కూడా ఒక పర్మనెంట్ క్యాపిటల్గా ఆంధ్రప్రదేశ్కి ఉండబోతుందన్నమాట. అంటే దాని అర్థం ఫ్యూచర్ గవర్నమెంట్స్ కూడా అమరావతి క్యాపిటల్ కాకుండా అమరావతి నుంచి వేరే క్యాపిటల్ని అనౌన్స్ చేయడానికి ఛాన్స్ ఉండదు. సో ఆంధ్రప్రదేశ్కి పర్మనెంట్ క్యాపిటల్గా అమరావతి ఉంటుందన్నమాట. ఇది ఒకసారి స్టాచ్యుటరీ బ్యాకింగ్ దొరికితే. దాంతోపాటు ఆంధ్రప్రదేశ్లో ఇన్వెస్ట్మెంట్స్ ఎవరైతే చేశారో, ఆల్రెడీ ఇన్వెస్ట్మెంట్స్ చేశారో, సో ఆ ఇన్వెస్ట్మెంట్స్ కూడా ప్రొటెక్ట్ చేయబడతాయి. అదేవిధంగా ల్యాండ్ పూలింగ్లో భాగంగా చాలామంది ఫార్మర్స్ ఈ అగ్రికల్చర్ ల్యాండ్ అనేది అమరావతి క్యాపిటల్ డెవలప్మెంట్ కోసం ఇవ్వడం జరిగింది. ఆ ఫార్మర్స్ రైట్స్ కూడా ప్రొటెక్ట్ చేయబడతాయి. అండ్ దాంతోపాటు ఫ్యూచర్లో ఒక సెక్యూర్డ్ క్యాపిటల్ అనేది మనకు ఉంటుంది. That will also help attract a lot of investments into Andhra Pradesh. So with that objective, the government of Andhra Pradesh has decided to pass a resolution and ask the central government, particularly the parliament, to give a statutory backing to the capital city of Amaravati. So danlo bhagangane yesterday a resolution has been passed by the state legislative assembly anamata. So I hope you have understood this, and this is very very important andi from exam point of view lo. So eppudu jarigindandi special session on AP state legislative assembly to give a statutory backing or to pass a resolution to give statutory backing to state capital Amaravati. It is held on March 28 and March 28. This date is very very important. And also understand that in this special session of the AP State Legislative Assembly, this resolution was also adopted anonymously. So almost all members have adopted this resolution. However, opposition party members from YSR Congress Party, the 11 members from the YSR Congress Party are absent in this State Legislative Assembly special session. But the remaining members have actually adopted this resolution anonymously, and they have also urged the central government to grant a legal sanctity. అంటే ఒక రకంగా స్టాచ్యుటరీ బ్యాకింగ్ ఇవ్వాలి అమరావతికి అనేది ఈ రెజల్యూషన్ యొక్క ముఖ్య ఉద్దేశం అనమాట. సో అదే విధంగా ఈ రెజల్యూషన్ పాస్ చేశారు. ఆ రెజల్యూషన్ కూడా సెంట్రల్ గవర్నమెంట్కి అడ్రస్ చేయడం జరిగింది. సో వన్స్ సెంట్రల్ గవర్నమెంట్కి అడ్రస్ చేసిన తర్వాత సెంట్రల్ గవర్నమెంట్స్ క్యాబినెట్ will approve this, and once cabinet approves this, it will be introduced in the ongoing parliament session, and parliament will finally give its approval as Amaravati the legal capital of India, or statutory backing will be given to the Amaravati. However,
సెంట్రల్ గవర్నమెంట్ ఈజ్ ఆల్సో రెడీ అండి. సో సెంట్రల్ గవర్నమెంట్ ఈజ్ ఆల్సో డోంట్ వాంటెడ్ టు డిలే గివింగ్ స్టాచ్యుటరీ బ్యాకింగ్ టు ది క్యాపిటల్ సిటీ ఆఫ్ అమరావతి. అండ్ ఇందులో భాగంగానే సెంట్రల్ గవర్నమెంట్ హ్యాస్ ఆల్సో మేడ్ సమ్ సజెషన్స్ టు ది స్టేట్ గవర్నమెంట్, రైట్? సో వాట్ సజెషన్స్ సెంట్రల్ గవర్నమెంట్ హ్యాస్ మేడ్? సెంట్రల్ గవర్నమెంట్ సజెస్టెడ్ టు అమెండ్ ది క్యాపిటల్ రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ 2014 రెజల్యూషన్ అండి. ఎందుకు ఇది సజెస్ట్ చేసిందంటే ఇన్ ఆర్డర్ టు అవాయిడ్ ఎనీ అదర్ ఫ్యూచర్ లీగల్ కాంప్లికేషన్స్. సో టు అవాయిడ్ ఫ్యూచర్ legal complications, the central government has suggested the state government, state legislative assembly to pass this resolution, a new resolution again declaring Amaravati as a legal capital of India. So to avoid any future legal complications, so central government has suggested, advised the state government to amend this Capital Region Development Authority 2014 resolution andi. And దీనిలో భాగంగానే so on March 28 state government has convened a special session to adopt a resolution declaring Amaravati as the capital of Andhra Pradesh and also sent it to the central government అన్నమాట. And so once union government ఈ resolution ని రిసీవ్ చేసుకున్న తర్వాత సో ఆ రెజల్యూషన్ ఏదైతే ఉందో స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీ పాస్ చేసిన రెజల్యూషన్, ఈ రెజల్యూషన్ అనేది యూనియన్ క్యాబినెట్ కి రిసీవ్ చేసుకున్న తర్వాత యూనియన్ క్యాబినెట్ విల్ గివ్ ఇట్స్ అప్రూవల్ అండి ఆఫ్టర్ రిసీవింగ్ ఇట్ ఫ్రమ్ ద ఏపీ స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీ. అండ్ దాంతోపాటు ఈ యూనియన్ క్యాబినెట్ ఏదైతే ఉందో కరెంట్ ఆర్ ఆన్ గోయింగ్ పార్లమెంట్ సెషన్లోనే ఈ రిజల్యూషన్ని ఇంట్రడ్యూస్ చేసే అవకాశం ఉంది. అండ్ దాంతోపాటు మేక్ ఇట్ గెటింగ్ పాస్డ్ బై ది పార్లమెంట్ యాజ్ వెల్ టు డిక్లేర్ అమరావతి యాజ్ ది లీగల్ ఆర్ స్టాచ్యుటరీ క్యాపిటల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. అయితే ఇక్కడ మనం కొన్ని విషయాల్ని అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. సో అర్లియర్ సెంటర్ హ్యాస్ ఆల్సో సజెస్టెడ్ టు అమెండ్ CRDA 2014 resolution. So ఇందులో భాగంగానే center has also made other important suggestions to adopt a fresh resolution on state capital అండి. So center has also suggested that adopt a fresh resolution. Earlier Chief Minister of Andhra Pradesh requested the central government to make sure that pass a law in the parliament to declare Amaravati as a statutory or legal capital of Andhra Pradesh, but center has actually advised the state government that pass a resolution afresh. So just pass a resolution afresh so that it might not have any technical and legal complications in future. So అందువల్ల ఏంటంటే 28th మార్చ్న ఆంధ్రప్రదేశ్ స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీ ఒక స్పెషల్ సెషన్ని కన్వీన్ చేసుకుని ఆ స్పెషల్ సెషన్లోనే ఈ కొత్త రెజల్యూషన్, ఈ న్యూ రెజల్యూషన్ ఏదైతే ఉందో ఈ రెజల్యూషన్ కూడా పాస్ చేసి ఇట్ ఈస్ బీయింగ్ సెంట్ టు ద సెంట్రల్ గవర్నమెంట్ యాజ్ వెల్ అండి, సెంట్రల్ గవర్నమెంట్ యాజ్ వెల్. అండ్ మనకు అందరికీ తెలిసిందే that hundreds of farmers have given land to the capital city Amaravati, and thousands of acres of land is also pooled andi. So particularly the objective of declaring Amaravati as the legal capital of India, it is because of the past experiences andi. So what past experiences we have? For example, అర్లియర్ 2019 నుంచి 2014 వరకు ఉన్నటువంటి ప్రీవియస్ గవర్నమెంట్ ఏదైతే ఉందో ఆ గవర్నమెంట్ అమరావతి క్యాపిటల్ అనే ఒక పాలసీని స్క్రాప్ చేసేసి 3 క్యాపిటల్ ఫార్ములాని తీసుకుని రావడం జరిగిందనమాట. సో 3 క్యాపిటల్ ఫార్ములాని తీసుకురావడం జరిగింది. అయితే రీసెంట్గా వచ్చిన కొత్త గవర్నమెంట్ ఏదైతే ఉందో ఈ 3 క్యాపిటల్ ఫార్ములా అనేది నాట్ వ్యాలిడ్ and Amaravati will be the permanent capital of the state of Andhra Pradesh. సో దీనికి స్టాచ్యుటరీ రికగ్నిషన్ ఉండాలి అనే ఉద్దేశంతో ఈ మెజర్స్ అనేవి తీసుకోవడం జరుగుతుందన్నమాట. సో వాట్ ఆర్ ద యూజెస్ ఆఫ్ అమరావతి ఈస్ బీయింగ్ పర్మనెంట్ క్యాపిటల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్? దీనివల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయన్నమాట. సో చాలా ఉపయోగాలు ఏంటి అని అంటే, సో particularly the investors will be protected, and apart from that there is no chance that in future the governments might not change the capital at their discretion andi. So that is going to have a huge implications on the development of the state. And దాంతో పాటుగా ఏంటంటే థర్డ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ ఏంటంటే ఒక రకంగా సర్టెనిటీ ఉంటుందండి, సర్టెనిటీ ఆఫ్ బీయింగ్ క్యాపిటల్ అమరావతి. సో దాట్ ఆల్సో ప్రొటెక్ట్ ది రైట్స్ ఆఫ్ ద ఫార్మర్స్ అండి హూ హ్యావ్ గివెన్ ల్యాండ్ టు ది development of the capital city, rights of the investors as well. So this is also a very very important factor. And danto paatu state governments would start investing in the infrastructure development andi. So
ఇప్పటికీ కూడా దాదాపు 15 సంవత్సరాలు అవుతున్నా సరే కానీ ఆంధ్రప్రదేశ్లో క్యాపిటల్ అనేది సరిగ్గా డెవలప్ కాలేదు. సో దానికి కారణం ఏంటంటే ఒక రకంగా అన్సర్టెనిటీ ఉండటం. సో దీనివల్ల ఒక స్టాచ్యుటరీ బ్యాకింగ్ ఇవ్వటం వల్ల ఏంటంటే సక్సెసివ్ గవర్నమెంట్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ పైన ఫోకస్ చేయడానికి ఛాన్స్ ఉంది. సో దానిలో భాగంగానే ఎలా అయితే బెంగళూరు, హైదరాబాద్ లాంటి పెద్ద పెద్ద సిటీస్ ఉన్నాయో అదేవిధంగా అమరావతి డెవలప్ అవడానికి కూడా చాలా ఎక్కువ ఛాన్స్ ఉందన్నమాట అండి. సో దీస్ ఆర్ ద యూజెస్ అండ్ దాట్స్ వై ద స్టేట్ గవర్నమెంట్ ఈజ్ asking or requesting the central government to give Amaravati capital as statutory backing అన్నమాట. సో దీస్ ఆర్ ది అడ్వాంటేజెస్. సో మీకు అర్థమైంది అనుకుంటున్నానండి. అండ్ నెక్స్ట్ వెరీ ఇంపార్టెంట్ టాపిక్ ఏంటంటే స్మార్ట్ కిచెన్ ప్రోగ్రామ్స్ ఇన్ ఆంధ్రప్రదేశ్. సో రీసెంట్గా ఆంధ్రప్రదేశ్ స్టేట్ గవర్నమెంట్ అనేది స్మార్ట్ కిచెన్స్ అనే ఒక ప్రోగ్రామ్ని తీసుకుని వచ్చి జరుగుతుందన్నమాట. సో స్మార్ట్ కిచెన్స్ అనేవి రాష్ట్ర వ్యాప్తంగా అంటే 2 ఫేజెస్ ఉంటాయండి దీనిలో. సో 2 ఫేజెస్లో ఈ ప్రోగ్రామ్ని ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది. అండ్ ఫస్ట్ ఫేజ్లో దాదాపుగా 155 స్కూల్స్లో స్మార్ట్ కిచెన్స్ని ఎస్టాబ్లిష్ చేయాలి అనేది లక్ష్యంగా పెట్టుకున్నారనమాట. సో అరౌండ్ 155 స్మార్ట్ కిచెన్స్ విల్ బీ ఎస్టాబ్లిష్డ్ అక్రాస్ ద స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అనమాట. నా మనం ఒక విషయాన్ని అర్థం చేసుకోవాలి. ఇక్కడ మిడ్ డే మీల్ స్కీమ్ అండి, మిడ్ డే మీల్ స్కీమ్. నా ఈ మిడ్ డే మీల్ స్కీమ్ ఆంధ్రప్రదేశ్లో ఏమని పిలుస్తారంటే డొక్కా సీతమ్మ మిడ్ డే మీల్ స్కీమ్ అని పిలుస్తారండి ఆంధ్రప్రదేశ్లో. సో దిస్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఆంధ్రప్రదేశ్లో మిడ్ డే మీల్ స్కీమ్ని డొక్కా సీతమ్మ మిడ్ డే మీల్ స్కీమ్ అని పిలుస్తారనమాట. అంటే ప్రతి ప్రభుత్వ పాఠశాలలో ఒక న్యూట్రిషియస్ రిచ్ ఫుడ్ ప్రొవైడ్ చేయాలి విద్యార్థులకి. దానిలో భాగంగానే అంటే న్యూట్రిషియస్ రిచ్ ఫుడ్ అనమాట, న్యూట్రిషియస్ రిచ్ ఫుడ్. సో ఈ న్యూట్రిషియస్ రిచ్ ఫుడ్ ప్రొవైడ్ చేయడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకు ఇంపార్టెంట్ అంటే ఇది స్కూల్లో ఎన్రోల్మెంట్ రేషియో ఏదైతే ఉందో ది ఎన్రోల్మెంట్ అనేది ఇంక్రీజ్ అవ్వడానికి ఛాన్స్ ఉందన్నమాట. అండ్ దాంతోపాటు స్టూడెంట్స్ హెల్త్ ఏదైతే ఉందో హెల్త్ ఇంప్రూవ్ అవుతుందన్నమాట. ఎప్పుడైతే న్యూట్రిషియస్ ఫుడ్ స్కూల్లో ప్రొవైడ్ చేస్తున్నారో హెల్త్ ఇంప్రూవ్ అవ్వడానికి ఛాన్స్ ఉంది. అండ్ దాంతోపాటుగా లెర్నింగ్ అవుట్కమ్స్ కూడా ఇంప్రూవ్ అవుతాయండి. లెర్నింగ్ అవుట్కమ్స్ కూడా ఇంప్రూవ్ అవ్వడానికి ఛాన్స్ ఎక్కువగా ఉందన్నమాట. సో ఎన్రోల్మెంట్ పెరుగుతుంది, ఎన్రోల్మెంట్ పెరిగితే లిటరసీ రేట్స్ కూడా పెరుగుతాయి. అండ్ దాంతోపాటు ది అడోలసెంట్ యంగ్ అండ్ అడోలసెంట్ చిల్డ్రన్ ఎవరైతే ఉన్నారో ఈ ఏజ్లో చిల్డ్రన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ హెల్త్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. ఎనీమియా లాంటి ప్రాబ్లమ్స్ ఉండవు, మాల్ న్యూట్రిషన్ లాంటి ప్రాబ్లమ్స్ ఉండవు. దాంతోపాటు లెర్నింగ్ అవుట్కమ్స్ కూడా క్విక్గా ఇంప్రూవ్ అవడానికి ఛాన్స్ ఉందన్నమాట. సో దానిలో భాగంగానే ఆంధ్రప్రదేశ్లో దేశంలోనే మొట్టమొదటిసారిగా ఈ స్మార్ట్ కిచెన్ అనే ఒక ప్రోగ్రామ్ని తీసుకుని రావడం జరిగిందనమాట. ఇది ఇండియాలోనే ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ ప్రోగ్రామ్ అండి. సో యూ హ్యావ్ టు రిమెంబర్ దిస్, ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్. అండ్ దట్ మీన్స్ ఇండియాలోనే ఫర్ ద ఫస్ట్ టైం స్మార్ట్ కిచెన్ని స్టార్ట్ చేసిన స్టేట్ ఏదండి అంటే అది ఆంధ్రప్రదేశ్. సో ఆంధ్రప్రదేశ్ ఫర్ ద ఫస్ట్ టైం స్టార్టెడ్ దిస్ స్మార్ట్ కిచెన్ ప్రోగ్రామ్ యాజ్ పార్ట్ ఆఫ్ ఇట్స్ మిడ్ డే మీల్ స్కీమ్. సో దీనిలో భాగంగా మనం ఒక్కసారి ఈ స్మార్ట్ కిచెన్స్ అంటే ఏంటి, హౌ దే యూజువల్లీ వర్క్ అనే విషయాన్ని ఒకసారి అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. ఒక విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఆంధ్రప్రదేశ్ ఈజ్ ద స్టేట్ దట్ హ్యాస్ ఇనాగరేటెడ్ ద ఫస్ట్ ఇంటిగ్రేటెడ్ స్మార్ట్ కిచెన్ అండి. సో ఆంధ్రప్రదేశ్లో ఇండియాలోనే మొట్టమొదటిసారిగా ఇంటిగ్రేటెడ్ స్మార్ట్ కిచెన్ని స్టార్ట్ చేయడం జరిగింది, పర్టికులర్లీ ఫర్ ద మిడ్ డే మీల్స్ టు స్టూడెంట్స్ ఇన్ అ స్కూల్ కాల్డ్ కడప మున్సిపల్ హై స్కూల్. And it was funded by Deputy Chief Minister Pawan Kalyan and it was first inaugurated in July 2025. Now exam point of view lo smart kitchen అనేది చాలా ఇంపార్టెంట్ అండి. వాట్ ఈస్ ఇట్స్ ఎయిమ్? అండ్ దాంతోపాటు ఈ స్మార్ట్ కిచెన్ అనే ప్రోగ్రామ్ని ఆంధ్రప్రదేశ్లో మొట్టమొదటిసారిగా ఏ స్కూల్లో లేదంటే ఏ జిల్లాలో స్టార్ట్ చేశారు, ఎప్పుడు స్టార్ట్ చేశారు, అండ్ ఇండియాలో స్మార్ట్ కిచెన్ అనే ఒక ప్రోగ్రామ్ని స్టార్ట్ చేసినటువంటి స్టేట్ ఏది? సో చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అండి ఫ్రమ్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. సో యూ జస్ట్ హ్యావ్ టు రిమెంబర్. సో ఇట్ వాస్ స్టార్టెడ్ ఫర్ ద ఫస్ట్ టైమ్ ఇన్ కడప మున్సిపల్ హై స్కూల్ అండి. అండ్ వెన్ ఇట్ వాస్ స్టార్టెడ్ ఇన్ July 2025 and Andhra Pradesh becomes the first state to start an integrated smart kitchen in India అండి. అండ్ దాంతోపాటు ఈ స్మార్ట్ కిచెన్స్ ఏవైతే ఉన్నాయో, సో వై గవర్నమెంట్ ఈజ్ ఎంఫసైజింగ్ ఆన్ స్మార్ట్ కిచెన్స్? స్మార్ట్ కిచెన్స్ వల్ల చాలా చాలా ఉపయోగాలు ఉన్నాయండి. అందువల్ల ద గవర్నమెంట్ హ్యాస్ బీన్ ఎంఫసైజింగ్ ఆన్ స్మార్ట్ కిచెన్స్. సో ఏంటంటే మోస్ట్ ఆఫ్ ది స్మార్ట్ కిచెన్స్ ఆర్ మోడర్న్.
సో దే హ్యావ్ ది మోడర్న్ ఎక్విప్మెంట్ అండి. ఫర్ ఎగ్జాంపుల్ సోలార్ కుక్ స్టవ్స్ ఉంటాయి, అండ్ హైజీనిక్ ఫెసిలిటీస్ ఉంటాయి, న్యూట్రిషియస్ రిచ్ ఫుడ్ ఉంటుంది. అండ్ దాంతోపాటు ద గవర్నమెంట్ హ్యాస్ బీన్ ప్లానింగ్ టు ఎక్స్పాండ్ ది స్మార్ట్ కిచెన్స్, లైక్ 155 స్మార్ట్ కిచెన్స్ షుడ్ బి ఎస్టాబ్లిష్డ్ అక్రాస్ ద స్టేట్ ఇన్ ద ఫస్ట్ ఫేజ్ అండి. సో ఫస్ట్ ఫేజ్లో దాదాపుగా 155 స్మార్ట్ కిచెన్స్ని ఎస్టాబ్లిష్ చేయాలని గవర్నమెంట్ డిసైడ్ చేసిందనమాట. సో pilot project has been started at Jilla Parishad High School in Chintakommadinne, Kadapa. సో చింతకొమ్మదిన్నే కడప ఈ పర్టికులర్ స్కూల్లో పైలట్ ప్రాజెక్టు స్టార్ట్ అయింది ఫర్ ద స్మార్ట్ కిచెన్స్ అండి. అండ్ ఇన్ ఫ్యాక్ట్ దిస్ పర్టికులర్ స్మార్ట్ కిచెన్ అనేది ఏంటంటే ఇట్ హ్యాస్ బీన్ సర్వింగ్ 2200 చిల్డ్రన్ అక్రాస్ 12 స్కూల్స్, అండ్ ద ప్లాన్ ఈజ్ టు స్టార్ట్ 155 స్మార్ట్ కిచెన్స్ ఇన్ డిఫరెంట్ లొకేషన్స్ ఆల్ అక్రాస్ ఆంధ్రప్రదేశ్ అనమాట. సో దానిలో భాగంగానే ఆంధ్రప్రదేశ్ స్టేట్ గవర్నమెంట్ ఫస్ట్ ఫేజ్లో ఈ స్మార్ట్ కిచెన్స్ అనేవి స్టార్ట్ చేయడానికి డిసైడ్ అయిందనమాట. ఈ స్మార్ట్ కిచెన్స్ ఆబ్జెక్టివ్ ఏంటంటే ఈ మిడ్ డే మీల్ స్కీమ్ ఏదైతే ఉందో ఆ మిడ్ డే మీల్ స్కీమ్లో అందించే ఫుడ్ క్వాలిటీ నాణ్యతను పెంచాలని గవర్నమెంట్ డిసైడ్ అయ్యి దానిలో భాగంగానే ఈ స్మార్ట్ కిచెన్లనే ప్రోగ్రామ్ని స్టార్ట్ చేయడం జరుగుతుందన్నమాట. సో ఫస్ట్ ఫేజ్లో ఎన్ని స్మార్ట్ కిచెన్స్ని స్టార్ట్ చేయాలని గవర్నమెంట్ లక్ష్యంగా పెట్టుకుందండి, దాదాపుగా 155 స్మార్ట్ కిచెన్లు స్టార్ట్ చేయాలని గవర్నమెంట్ రెడీ అయ్యిందండి. దానిలో భాగంగానే సమగ్ర శిక్ష విభాగం, సమగ్ర శిక్ష అభియాన్, so it has already started the plans to develop 155 smart kitchens all across the state of Andhra Pradesh andi in the first phase anamata. So ee smart kitchens 155 smart kitchens and ప్రతి 40 స్కూల్స్కి ఒక స్మార్ట్ కిచెన్ ఉండేలాగా ప్లాన్స్ అనేవి ప్రిపేర్ చేస్తున్నారనమాట, రైట్. సో ప్రతి 40 స్కూల్స్కి ఎన్ని స్మార్ట్ కిచెన్ అండి, 1 స్మార్ట్ కిచెన్ ఫర్ ఎవ్రీ 40 schools, and from this smart kitchen itself the food will be distributed to all the schools under this particular smart kitchen అండి. అండ్ దానిలో భాగంగా 155 స్మార్ట్ కిచెన్స్ in these 155 smart kitchens are covering 6,107 schools and 5,31,681 students all across the state of Andhra Pradesh andi, to going to provide a nutritious food for the people of for the students in Andhra Pradesh in the government schools anamata. So once this program is successful, once this 155 smart kitchens are successful, then over a phased manner the smart kitchens program will be extended to the other schools as well anamata. So like ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం 45,000 ప్రభుత్వ పాఠశాలలు మరియు జూనియర్ కాలేజీలు కవర్ అయ్యేలాగా ఈ స్మార్ట్ కిచెన్ ప్రోగ్రామ్ అనే దాన్ని ఎక్స్టెండ్ చేయడానికి గవర్నమెంట్ డిసైడ్ అయిందని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు అనమాట, రైట్. సో దీనిలో కొన్ని ముఖ్యమైన విషయాలను మనం ఒకసారి చూస్తే, ఎన్ని స్కూల్స్కి క్వాలిటీ ఫుడ్ అందించాలని లక్ష్యంగా పెట్టుకుందండి. ఇన్ ద ఫస్ట్ ఫేజ్ 155 స్మార్ట్ కిచెన్స్ విల్ బీ ఎస్టాబ్లిష్డ్ టు కవర్ 6,107 schools, అండ్ ఒక్కొక్క కిచెన్లో కూడా 55 లక్షలతో నిర్మించడానికి పూర్తిగా ఒక ప్లాన్ అనేది ప్రిపేర్ చేయడం జరిగింది సర్వశిక్ష అభియాన్ వాళ్ళు. అండ్ దాంతోపాటు ఇక్కడ మనం అన్ని జిల్లాలని తీసుకున్నప్పుడు శ్రీకాకుళం జిల్లాలో అత్యధికంగా దాదాపుగా 20 స్మార్ట్ కిచెన్ని ఎస్టాబ్లిష్ చేయాలని చెప్పేసి గవర్నమెంట్ లక్ష్యంగా పెట్టుకుందనమాట. దిస్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. అంటే ఫస్ట్ ఫేజ్లో స్మార్ట్ కిచెన్స్ని దాదాపు 155 స్మార్ట్ కిచెన్స్ని ఎస్టాబ్లిష్ చేయాలని, ఈ 155 స్మార్ట్ కిచెన్స్లో కూడా ఏ జిల్లాలో అత్యధికంగా స్మార్ట్ కిచెన్స్ని ఎస్టాబ్లిష్ చేయాలని గవర్నమెంట్ డిసైడ్ అయ్యింది అంటే అది శ్రీకాకుళం జిల్లాలో అత్యధికంగా 20 స్మార్ట్ కిచెన్స్ని ఎస్టాబ్లిష్ చేయాలని గవర్నమెంట్ డిసైడ్ చేసింది. ఈ ప్రతిపాదనలు ఎవరు సిద్ధం చేశారంటే సమగ్ర శిక్షా విభాగం ఈ ప్రతిపాదనలను సిద్ధం చేసి గవర్నమెంట్కి పంపించింది. అండ్ దాంతోపాటు ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం ఫేజ్డ్ మేనర్ లాగా దాదాపుగా 45 స్కూల్స్ మరియు కాలేజెస్ కవర్ అయ్యేటట్టు ఈ స్మార్ట్ కిచెన్స్ ప్రోగ్రామ్ అనేది ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుందన్నమాట. 45,000 స్కూల్స్ అండి, 45,000 స్కూల్స్కి over a period of time it will be extended in a phased manner అండి. సో ఓవరాల్ ఆబ్జెక్టివ్ ఏంటంటే ఫుడ్ క్వాలిటీ,
ఫుడ్ క్వాలిటీ అంటే న్యూట్రిషియస్ రిచ్ ఫుడ్ అనేది ప్రొవైడ్ చేయాలి ప్రతి స్టూడెంట్కి కూడా, ఎన్రోల్మెంట్ రేషియోస్ పెంచాలి అండ్ దాంతోపాటు హెల్త్ ఇంప్రూవ్ చేయాలి అండ్ లెర్నింగ్ అవుట్కమ్స్ని కూడా ఇంప్రూవ్ చేయాలనే లక్ష్యంతో ఈ ప్రోగ్రామ్ని స్టార్ట్ చేయడం జరిగిందనమాట. ఈ స్మార్ట్ కిచెన్స్తో ఉన్నటువంటి ఉపయోగాలు ఏంటో అనేది మనం ఒకసారి చూద్దాం. సో ద ఫస్ట్ మేజర్ బెనిఫిట్ ఆఫ్ ది స్మార్ట్ కిచెన్ ఈజ్ ఫుడ్ క్వాలిటీ అండి. అంటే న్యూట్రిషియస్ రిచ్ ఫుడ్ విల్ బి ప్రొవైడెడ్. And apart from that, proper sanitation and hygienic food will be provided and distributed to the people andi, right? So quality food, nutritious rich food, sanitation and hygienic standards are maintained to distribute the food to the people. అండ్ దానిలో భాగంగానే ఈచ్ స్మార్ట్ కిచెన్ విల్ సర్వ్ హౌ మెనీ స్కూల్స్ అండి? 40 schools విల్ బి సర్వ్డ్ బై ఈచ్ స్మార్ట్ కిచెన్. ఈచ్ స్మార్ట్ కిచెన్ విల్ సర్వ్ 40 schools ఇన్ ది ఫస్ట్ ఫేజ్ అండి. అండ్ దీనిలో భాగంగానే ఈ స్మార్ట్ కిచెన్స్ అనేవి టైంని రెడ్యూస్ చేస్తాయి అండ్ దాంతోపాటు ఎఫర్ట్ విల్ ఆల్సో గెట్స్ రెడ్యూస్డ్ బై ఎస్టాబ్లిషింగ్ ది స్మార్ట్ కిచెన్స్. అండ్ గవర్నమెంట్ ఈజ్ ఆల్సో హ్యావింగ్ ప్లాన్స్ టు గివ్ ది స్మార్ట్ కిచెన్స్ టు సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ ఉమెన్స్ అండి. అంటే మోస్ట్ ఆఫ్ ది స్మార్ట్ కిచెన్స్ వుడ్ బి రన్ బై ది సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ ఉమెన్. సో దీనివల్ల ఏమవుతుందండి, ఇట్ విల్ ఆల్సో రిజల్ట్ ఇన్ ఉమెన్ ఎంపవర్మెంట్ అండి. ఉమెన్ ఎంపవర్మెంట్. సో ఉమెన్ ఎంపవర్మెంట్ అంటే ఏంటంటే, సో పర్టికులర్గా ఎప్పుడైతే ఈ స్కీమ్స్ని ఉమెన్కి ఇవ్వడం జరుగుతుందో దానివల్ల ఉమెన్ వుడ్ బికమ్ ఫైనాన్షియలీ స్ట్రాంగ్ అండ్ ఇండిపెండెంట్ అనమాట. సో సోలార్ స్టవ్స్ ఆర్ బీయింగ్ యూజ్డ్ అండి. సో అందువల్ల ఏంటంటే పర్యావరణ కాలుష్యం, ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్ తగ్గడానికి ఛాన్స్ ఉంది అండ్ ఇంధన ఖర్చు కూడా ఆదా అవుతుందన్నమాట. సో దీనిలో భాగంగానే ట్రాన్స్పరెన్సీ, అకౌంటబిలిటీని తీసుకురావాలని చెప్పేసి ఈ స్మార్ట్ కిచెన్ ప్రోగ్రామ్ని తీసుకురావడం జరిగింది. సో ఒక్కొక్క స్మార్ట్ కిచెన్ కనీసం 1500 నుంచి 5000 మంది విద్యార్థులకు భోజనం తయారు చేసే కెపాసిటీ ఉందన్నమాట. సో దట్ ఈస్ అబౌట్ ది స్మార్ట్ కిచెన్ అండి. సో నెక్స్ట్, కడప స్టీల్ ఫ్యాక్టరీ అలొకేషన్ ఆఫ్ ల్యాండ్ రీసెంట్లీ, రైట్? అంటే ఈ కడప స్టీల్ ప్లాంట్ అనేది దాదాపు 20 సంవత్సరాలు, అంటే దాదాపు 2 decades నుంచి కూడా ఈ రాయలసీమ ప్రజలు ఎవరైతే ఉన్నారో ఆ రాయలసీమ ప్రజలు దాదాపు 2 decades నుంచి కూడా ఇక్కడ ఒక స్టీల్ ప్లాంట్ ఉండాలి, ఆ స్టీల్ ప్లాంట్ అనేది ఆ ప్రాంత అభివృద్ధికి తోడ్పడాలి అండ్ దాంతోపాటు లార్జ్ స్కేల్లో ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయగలగాలి అనేది 20 సంవత్సరాల రాయలసీమ ప్రజల ఆకాంక్ష అండి. రీసెంట్గా గవర్నమెంట్ ఏం చేసింది అని అంటే, గవర్నమెంట్ 1100 acres of land has been transferred to the JSW Steel అండి. ఎందుకంటే ఈ ఆంధ్రప్రదేశ్ కడపలో స్టీల్ ఫ్యాక్టరీని JSW ఈజ్ టేకెన్ ఓవర్ అండి. అంటే JSW Steel ఈజ్ గోయింగ్ టు ఎస్టాబ్లిష్ ది స్టీల్ ఫ్యాక్టరీ అండి. సో అందు గురించి ప్రభుత్వం 1100 ఎకరాల ల్యాండ్ని JSW Steelకి ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది రీసెంట్గా. సో దీనిలో భాగంగా ఫస్ట్ ఫౌండేషన్ స్టోన్ ఫర్ దిస్ కడప స్టీల్ ప్లాంట్ వాజ్ లేడ్ డౌన్ బై వైఎస్ రాజశేఖర రెడ్డి అండి ఆన్ June 11, 2007 at Ambavaram village in Kadapa district andi. And Brahmani Industries Limited was supposed to construct in 10,000 acres of land andi, రైట్? సో దాంట్లో భాగంగా తర్వాత ఏమైందంటే చంద్రబాబు నాయుడు లేడ్ ద ఫౌండేషన్ ఆఫ్ ద స్టీల్ ప్లాంట్ ఇన్ కంబలదిన్నె విలేజ్. అయితే రాయలసీమ స్టీల్ కార్పొరేషన్ వాజ్ ఎస్టాబ్లిష్డ్ అండి to execute this project steel plant in public private partnership model at the budget of 33 crore andi. However, the steel plant is among one of the promises made by the union government in AP Reorganization Act of 2014 అన్నమాట. సో 2014 AP Reorganization Act లో భాగంగా ఇదొక వన్ ఆఫ్ ద ప్రామిస్ ఆఫ్ ది గవర్నమెంట్ అనమాట. సో ఒక విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి, అదేంటంటే ద ప్రాజెక్ట్ వాజ్ ఇనిషియల్లీ ప్రపోజ్డ్ అండర్ వైఎస్ఆర్ స్టీల్ కార్పొరేషన్ అండి. సో వైఎస్ఆర్ స్టీల్ కార్పొరేషన్ ఇట్ వాజ్ ఇనిషియల్లీ ప్రపోజ్డ్ అనమాట, right? So it was proposed during the previous government and it saw the foundation and preparatory ceremonies that were conducted later phases anamata. However, even though it was initially proposed under the YSR Steel Corporation, now it is being taken over by a company called JSW Steel anamata. So JSW Steel has been taken over. The total investment of 16,350 crores and it will be constructed in 2 phases andi. It will be constructed in 2 phases, right? And company has also started initiating key steps andi to make this investment to start production of steel in this particular company. And
ద మేజర్ డెవలప్మెంట్ ఏంటంటే రీసెంట్గా 1100 acres ఆఫ్ ల్యాండ్ హ్యాస్ బీన్ ఆఫీషియల్లీ ట్రాన్స్ఫర్డ్ ఫ్రమ్ వైఎస్ఆర్ స్టీల్ కార్పొరేషన్ టు ది ప్రాజెక్ట్.